చాలామందిలో కీళ్ళ నొప్పులు, కడుపు ఉబ్బరము, గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ ఎక్కువ శాతం చూస్తున్నాం. వీటికి గల ముఖ్య కారణం మీ గట్ హెల్త్ సరిగ్గా లేకపోవడం. అసలు గట్ హెల్త్ ఎందుకు డిస్టర్బ్ అవుతుందంటే మన గట్లో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా 2 రకాలు ఉంటాయి. మనం తినే ఆహారం వల్ల కావచ్చు, మన జీవనశైలి, స్ట్రెస్ వీటన్నిటి వల్ల ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కావచ్చు మన గట్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా మధ్యలో ఉన్న సమతుల్యత లోపించి గట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దాన్నే గట్ డిస్బయోసిస్ అంటాం. సో దీనివల్ల గట్ లీకేజ్ జరిగి, అంటే మన తీసుకున్న ఆహారం పూర్తిగా అరక్కముందే టాక్సిన్స్ అనేవి, విషపూరితమైన కెమికల్స్ అనేవి మన బ్లడ్లో ఎంటర్ అయ్యి మన కీళ్ళ దగ్గరకు వచ్చి వాపుని క్రియేట్ చేస్తున్నాయి. దీనివల్లే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. రీసెంట్గా జరిగిన స్టడీస్లో తెలిసింది ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్కి మెయిన్ కాజ్ గట్ లీకేజ్ అండ్ గట్ డిస్బయోసిస్ అని. సో దీన్ని రీసెట్ చేసుకోవాలంటే మనం ప్రోబయోటిక్స్ని ఎక్కువ తీసుకోవాలి. నేచురల్గా దొరికే ప్రోబయోటిక్స్ మన ఇంట్లో తయారు చేసే పెరుగు, మజ్జిగ, అలాగే ఇడ్లీ, దోశ పిండి, అలాగే మంచి తాజా ఫ్రూట్స్ వీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల మనం గట్ హెల్త్ని మళ్ళీ రీసెట్ చేసుకోగలుగుతాం.